నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. రాజకీయాల్లో నమ్మకం అనేది ఎండమావి లాంటిది. పదవి అనేది ఎండలో పెట్టిన ఐస్ ముక్క లాంటిది. ఎప్పుడు కరిగిపోతుందో, ఎవరి సీటు ఎప్పుడు గాల్లో కలిసిపోతుందో ఎవరికీ తెలియదు. అవును, ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు చూస్తుంటే టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా కుళ్ళుకునే రేంజ్ లో ఒక హై వోల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా నడుస్తోంది. పెద్దల సభ చుట్టూ తిరుగుతున్న ఈ కథలో ఢిల్లీ బాసులు ఫైర్ అవుతున్నారు, గల్లీ లీడర్లు వణుకుతున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఆ నలుగురిలో బలి కాబోతున్న ఆ ఒక్కరు ఎవరు? ఈ స్టోరీలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ బరిలో నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నమ్మకస్తురాలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ అనూహ్యంగా రిజెక్ట్ అయింది. సరే, ఇదంతా లీగల్ ప్రాసెస్. కోర్టులకు వెళ్లారు, సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదు అనుకుంటే పొరపాటే. దీని వెనక అసలు ట్విస్ట్ ఉంది. ఆమె పాత కోర్టు కేసులు, అనర్హతకు సంబంధించిన క్లూస్ ప్రత్యర్థులకు ఎలా దొరికాయి? ఇక్కడే సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు సొంత పార్టీలోని ఇంటి దొంగలు, కోవట్టులు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచే అత్యంత పకడ్బందీగా ఈ సమాచారం అంతా లీక్ అయిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మీనాక్షి నామినేషన్ వేసి అది రిజెక్ట్ అయ్యేంత వరకు ఆమె మైండ్ డైవర్ట్ చేస్తూ సొంత పార్టీ నేతలే వెనక ఉండి కథ నడిపించారట. ఈ కోవట్ స్కెచ్ వ్యవహారం కాస్త అధినేత రాహుల్ గాంధీ దాకా వెళ్ళింది. ఇంకేముంది, కాంగ్రెస్ పరువు గంగలో కలిసిందని రాహుల్ గాంధీకి అడ్డంగా కాలింది. వెంటనే ఏఐసిసి అత్యవసర భేటీ పెట్టారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లిన ఒక ముఖ్య నేతపై రాహుల్ గాంధీ వేసిన పొలిటికల్ సెట్టర్లు ఇప్పుడు కాంగ్రెస్ సర్కిల్స్ లో హాట్ టాపిక్. రాష్ట్రంలో పవర్ లో ఉండి కూడా పార్టీ కీలక నేతల ఉనికిని కాపాడుకోలేకపోతే ఇంకా రాష్ట్రాన్ని ఏం కాపాడతారు? వెళ్ళి ఎవరితో రాజీనామా చేయిస్తావో చేయించు, 6 నెలల్లో మీనాక్షిని పెద్దల సభకు పంపాల్సిందే అని కరాఖండిగా అల్టిమేటం జారీ చేశారు. బాస్ ఆర్డర్ వేసేశారు. తెలంగాణ నుంచి మీనాక్షిని రాజ్యసభకు పంపాలి. కానీ ఇక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది. తెలంగాణ నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరి పదవి కాలం ముగియడానికి ఇంకా 2 ఏళ్లు టైం ఉంది. అంటే ఎవరో ఒకరు స్వచ్ఛందంగానో లేదా బలవంతంగానో పదవి త్యాగం చేయాలి. మరి ఆ బలిపసవు ఎవరు? ఒక్కసారి ఆ 4 ప్రొఫైల్స్ చూద్దాం. అభిషేక్ మను సింఘ్వి దేశంలోనే దిగ్గజ లాయర్. ఈయన జోలికి వెళ్లే ధైర్యం ఎవరూ చేయలేరు. రేణుకా చౌదరి పార్లమెంట్ లో నోటికి పని చెప్పే సీనియర్ ఫైర్ బ్రాండ్. ఈమెను కదిలించే సాహసం అసలే చేయలేరు. వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తుడు. ఇప్పటికే కేబినెట్ హోదాతో ముఖ్య సలహాదారుగా ఉన్నారు. ఇంకా అనిల్ యాదవ్ యువ నాయకుడు, బీసీ సామాజిక వర్గ కోటాలో వచ్చిన లీడర్. నిజానికి మొదట హైకమాండ్ కన్ను వేం నరేందర్ రెడ్డి మీద పడింది. ఆయనకు ఆల్రెడీ కేబినెట్ హోదా ఉంది కాబట్టి ఆయన రాజీనామా చేస్తే ఇటు మీనాక్షికి న్యాయం జరుగుతోంది, వంచనకు గురైన మహిళకు గౌరవం ఇచ్చినట్టు అవుతుందని భావించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. తన పరమ సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి పదవికి ముప్పు వస్తోందని పసిగట్టిన రాష్ట్ర ముఖ్యనేత వెంటనే రూట్ మార్చారు. ఇక్కడే రేవంత్ రెడ్డి మార్క్ తెర వెనుక రాజకీయం మొదలైందనే ప్రచారం జోరందుకుంది. తన అనుచరుని కాపాడుకోవడం కోసం బీసీ కోటాలో వచ్చిన యువ నాయకుడు అనిల్ యాదవ్ సీటు కిందికి నీళ్లు తెస్తున్నారట. అనిల్ యాదవ్ చేత రాజీనామా చేయించి ఆ స్థానంలో మీనాక్షిని గెలిపించాలని కట్టి స్కెచ్ వేసినట్లు టాక్. మరి అనిల్ యాదవ్ పరిస్థితి ఏంటి? ఆయనకు స్టేట్ లెవెల్లో ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి సర్దుబాటు చేస్తారట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్స్ లో పెను తుఫాన్ రేపుతోంది. పార్టీ కోసం కష్టపడిన అగ్రకుల నేతల పదవులు భద్రం, కానీ బలి కావాల్సింది మాత్రం పీసీ బిట్టేనా అనే ప్రశ్నలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి 1 మ్యాన్ షోకి ఒంటెత్తు పోకడలకు ఇప్పటికే చాలా మంది సీనియర్లు బలి పశు అయ్యారనే ఆరోపణలు కొత్తేమీ కావు. 40 ఏళ్ల పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీలో జరుగుతున్న అవమానాలను తట్టుకోలేకే రాజీనామా అంచుల్లోకి వెళ్లారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అటు మొన్నటి వరకు అండగా ఉన్న మాజీ మంత్రి షబీర్ అలీకి కూడా మెల్లగా పొగ పెడుతున్నారనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు తాజాగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ విషయంలో తన వైపు లోపాలు ఉన్నప్పటికీ దాన్ని ఒప్పుకోకుండా తన అనుచరుని కాపాడుకోవడానికి అనిల్ యాదవ్ ను బలిపీఠం ఎక్కించడం ఎంతవరకు న్యాయమని కాంగ్రెస్ శ్రేణులే లోపల మదన పడుతున్నాయి. తాజాగా జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కూడా దీని గురించి ప్రధానంగా చర్చ జరిగిందట. విచిత్రం ఏంటంటే అధికారులు లేకుండానే కేవలం మంత్రులతోనే ఈ సీక్రెట్ మీటింగ్ జరగడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదేనట. 4 ఎవరితో రాజీనామా చేయించాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించి
ఫైనల్ గా తెలంగాణ నుంచే మీనాక్షిని పంపాలని డిసైడ్ అయ్యారు. కానీ ఆ త్యాగతనుడు ఎవరో అధికారికంగా తేల్చలేదు. అయితే అందరి వేళ్లు మాత్రం అనిల్ యాదవ్ వైపే చూపిస్తున్నాయి. మిగిలిన ముగ్గురు పొలిటికల్ గా చాలా స్ట్రాంగ్ కాబట్టి రేవంత్ రెడ్డికి ఉన్న ఒకే ఒక్క సాఫ్ట్ టార్గెట్ అనిల్ యాదవ్ మాత్రమే. ఏదేమైనా ఒకవైపు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కులగణన, బీసీల హక్కులు అంటూ స్టేజ్లపై గొంతు చించుకుంటే, క్షేత్రస్థాయిలో తెలంగాణలో మాత్రం ఒక బీసీ ఎంపీని ఇలా పొలిటికల్ బలిపశును చేయడం కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంకేతాలను ఇస్తుంది? అగ్రకుల నేతల పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం బీసీ నాయకులను వాడుకొని వదిలేస్తారనే ముద్రపడదా? మరి ఈ పొలిటికల్ ఈక్వేషన్ లో చివరికి ఏం జరగబోతోంది? అనిల్ యాదవ్ తన సీటును త్యాగం చేయక తప్పదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.